నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. చమురు ధరల పెంపుపై చర్చించాలని సభ్యుల పట్టు. కాంగ్రెస్ ఆందోళనతో రాజ్యసభ 2 సార్లు వాయిదా. మహిళలకు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ తమిళిసై. శాస్త్ర సాంకేతిక రంగాల్లో సాధికారత సాధించాలని ఆకాంక్ష. మెదక్ జిల్లా గడి పెద్దాపూర్లో కిరాతకం. మహిళపై యాసిడ్ దాడి, పరిస్థితి విషమం. కాటి కాపరిగా కుటుంబాన్ని సాకుతున్న భద్రాచలం మహిళ. రాత్రింబవళ్లు మృతదేహాలతోనే సహవాసం చేస్తున్న ధీర వనిత. శంషాబాద్ విమానాశ్రయంలో 2.5 కిలోల బంగారం పట్టివేత. విమానంలో సీటు కింద దాచిన పుత్తడి బిస్కెట్లు స్వాధీనం. దేశంలో పెరిగిన పెట్రోల్ ధరలపై చర్చ జరపాలంటూ ప్రతిపక్షాలు ఆందోళనకు దిగడంతో రాజ్యసభ మధ్యాహ్నం 1 వరకు వాయిదా పడింది. అజెండాలోని అంశాలను పక్కన పెట్టి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు భారీగా పెంచడంపై చర్చించాలని ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే నోటీసు ఇచ్చారు. కానీ రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు చర్చకు అనుమతించలేదు. షెడ్యూల్ ప్రకారం ప్రశ్నోత్తరాల సమయాన్ని కొనసాగించాలని చైర్మన్ నిర్ణయించడంతో ప్రతిపక్షాలు వెల్లోకి వచ్చి ఆందోళనకు దిగాయి. తమ స్థానంలోకి తిరిగి వెళ్లాలని చైర్మన్ సూచించినా సభ్యులు వెనక్కి తగ్గలేదు. ఉదయం 11 గంటల వరకు సభను వాయిదా వేశారు. ఆ తర్వాత సమావేశం ప్రారంభమైనా సభ్యులు వెనక్కి తగ్గకపోవడంతో మధ్యాహ్నం 1 వరకు వాయిదా వేశారు. దేశంలోని 5 రాష్ట్రాల శాసనసభల ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతున్న వేళ పార్లమెంట్ బడ్జెట్ 2వ విడత సమావేశాలను వాయిదా వేయాలని తృణమూల్ కాంగ్రెస్ కోరింది. ఈ మేరకు ఆ పార్టీ ఎంపీలు డెరెక్ ఓబ్రెయిన్, సుదీప్ బందోపాధ్యాయ రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుకు విజ్ఞప్తి చేశారు. గతంలో 2 ప్రత్యేక సందర్భాల్లో ఇలానే సమావేశాలను వాయిదా వేసిన విషయాన్ని వెంకయ్య దృష్టికి తీసుకెళ్లారు. 2008, 2011లో 214వ, 222వ పార్లమెంట్ సమావేశాలను వాయిదా వేశారని గుర్తు చేశారు. అయితే వెంకయ్య మాత్రం సభకు సభ్యులు తక్కువగా హాజరవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. సభ్యులు పార్లమెంట్ లైబ్రరీని కూడా ఉపయోగించుకోవాలని సూచించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలను నిరసిస్తూ బట్టి విక్రమార్క చేపట్టిన సైకిల్ యాత్ర 2వ రోజుకు చేరింది. 2వ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ నుంచి యాత్రను ప్రారంభించారు. కరోనాతో ప్రజల ఆర్థిక పరిస్థితి దిగజారిందని, ఇలాంటి పరిస్థితుల్లో ఇంధన ధరలు, గ్యాస్, వంట నూనె ధరలు పెంచడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాలనకు వ్యతిరేకంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అంతకంతకు పెరుగుతున్న ధరలను నిరసిస్తూ సీఎల్పీ నేత బట్టి విక్రమార్క 5 రోజుల సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టారు. భద్రాద్రి సీతారామచంద్ర స్వామివారి ఆలయాన్ని అభివృద్ది చేయడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్యం వహిస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి వెళ్తూ స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీరామ నవమి రోజున స్వామివారికి తలంబ్రాలు సమర్పించే తీరిక ముఖ్యమంత్రికి లేదని బండి సంజయ్ విమర్శించారు. మరో అయోధ్యగా ప్రసిద్ధిగాంచినటువంటి తల్లిదండ్రుల భద్రాద్రి రాముడు రాక్షస రాజ్యం పోవాలి. ఆ రాముల వారి ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యం కోసం ఇలా అవకాశం ఇవ్వని చెప్పి రాముల వారికి పేర్కొనడం జరిగింది. దేవాలయాల అభివృద్ధి ఏ విధంగా కుట్టుబడుతుందో మీ అందరికీ తెలుసు. దేవాలయాల ద్వారా ఆదాయం వస్తుంది, కానీ ఆదాయం ఎటుపోతుంది, దేనికి ఉపయోగిస్తున్నారో కనీసం ఇతరులకు అడ్రస్ లేదు, లాపత్తాలు, లెక్కలు, పత్రాలు. శ్రీరామనవమి సందర్భంగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తలంబ్రాలు తీసుకురావడం ఆనవాయితీ సెంటిమెంట్. ఇది అంటే రాముల వారికి తలంబ్రాలు తీసుకురా బిజీ ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి. నువ్వు ఇస్తాన 100 కోట్లు ఏమైనాయి? మంత్రి సత్యవతి రాఠోడ్ కరోనా బారిన పడ్డారు. కోవిడ్ పరీక్షలు నిర్వహించగా మంత్రి సత్యవతి రాఠోడ్కు పాజిటివ్ అని నిర్ధారణ అయిందని వైద్యాధికారులు తెలిపారు. 4 రోజులుగా మంత్రి జ్వరంతో బాధపడుతుండగా కోవిడ్ పరీక్ష చేశారు. ఇటీవల రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టగా మంత్రికి కరోనా నిర్ధారణ కావడం కలకలం రేపింది.
శంషాబాద్ విమానాశ్రయంలో దాదాపు 2.5 కిలోల బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి శంషాబాద్ కు వచ్చిన విమానంలో 2 కిలోలకు పైగా బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో విమానంలో తనిఖీలు చేసిన డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులకు సీటు కింద లైఫ్ జాకెట్లో దాచిన బంగారం బిస్కెట్లు దొరికాయి. 2 కిలోల 300 గ్రాములు ఉంటుందని డీఆర్ఐ అధికారులు వెల్లడించారు. మరో ఘటనలో కువైట్ నుంచి వచ్చిన వ్యక్తి నుంచి 16 తులాల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం గడి పెద్దాపూర్లో దారుణం జరిగింది. మహిళపై తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు టెక్మల్ మండలం అంతాయిపల్లి తండావాసిగా స్థానికులు గుర్తించారు. మహిళ పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. ఆహార ఉత్పత్తుల సేకరణ కోసం నల్లమల్ల అటవీ ప్రాంతంలోకి వెళ్లి మంటల్లో గాయపడిన 7 గిరిజనులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం ఫరహాదాబాద్ చెక్పోస్ట్ నుంచి 13 కిలోమీటర్ల దూరంలోని మల్లాపూర్ చెంచుపెంట సమీపంలో మంటలు చెలరేగాయి. 11 మంది చెంచులు ఆహార ఉత్పత్తుల సేకరణ కోసం అడవిలోకి వెళ్లి తిరిగి వస్తూ మంటల్లో చిక్కుకున్నారు. లోయ ప్రాంతంలో ఒక్కసారిగా గాలి వీచి మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో 4 తప్పించుకోగా మిగతా 7 గాయపడ్డారు. పోలీసులకు సమాచారం అందగా 108 సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం 4 గాంధీ ఆసుపత్రికి, 2 మహబూబ్ నగర్ ఆసుపత్రికి తరలించారు. బాధితులను జిల్లా అదనపు కలెక్టర్ మను చౌదరి, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పరామర్శించారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం బూరుగుపాడు వద్ద ముళ్ల పొదల్లో నవజాత శిశువును స్థానికులు గుర్తించారు. ఆడ శిశువును ఓ సంచిలో ఉంచి గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అంగన్వాడీ కార్యకర్తలు డోర్నకల్ ఆసుపత్రికి తరలించారు. శిశువుకు వైద్య పరీక్షలు చేశారు. బాగుందండి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో మహిళలు సాధికారత సాధించాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆకాంక్షించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్ నిట్ ఆధ్వర్యంలో మహిళా సాధికారతపై దృశ్య మాధ్యమం ద్వారా నిర్వహించిన సదస్సులో గవర్నర్ హాజరయ్యారు. నేటి నుంచి 3 రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. అన్ని రంగాల్లో మహిళలు సాధికారత సాధించేందుకు కృషి చేయాలని తమిళిసై పిలుపునిచ్చారు. And you have placed your institution with all your efforts, so I should appreciate that, and as a mark of appreciation I felt I should select your institution so that at least through webinar I can attend the program. And I am very happy that about 5,000 students across the country and 500 international students are studying in your institution, and the institution is ranked 19th among all technical institutes in the country by the NIRF 2020. NIT Varangal for organizing the International Women's Day, and theme for the seminar on empowerment of women in science and technology. Women through their attitude of care and compassion will take forward the research and development in science and technology with a human approach. So I really wish you all a happy International Women's Day, and let us all encourage the women children, the girl children to go forward and to take the challenges with all our support. కష్టాలు ఆమెకు దగ్గర చుట్టాలు. తల్లి క్యాన్సర్తో చనిపోయింది. తండ్రి మంచానికే పరిమితమయ్యాడు. తోబుట్టువు మధ్యలోనే అసుపులు బాశాడు. కడదాకా తోడుంటానని ప్రమాణం చేసిన భర్త అర్థాంతరంగా తనువు చాలించాడు. కష్టాల కడలి వెంటాడుతున్నా ఆమె ఏనాడూ కుంగిపోలేదు. భర్త చేసిన కాటి కాపరి వృత్తినే బతుకు తెరువుగా మార్చుకుంది. తనతో పాటు 4 సాకుతోంది. కలేబరాలు, కంకాళాలు కళ్ళెదుటే కనబడుతున్నా, రాత్రింబవళ్లు మృతదేహాలు వస్తున్నా, ఎవరూ చేయని సాహసం చేస్తున్న ఓ సామాన్యురాలి అసామాన్య కథ ఇది. ప్రతి మహిళ మంచి ఇల్లాలు కావాలనుకుంటుంది. హాయిగా కుటుంబ జీవితాన్ని గడపాలనుకుంటుంది. ఆమె కూడా అలాగే అనుకుంది. కానీ ఆమె కలలు కన్నీటిలో కరిగిపోయాయి.
తోబుట్టువులు తోడు నీడగా ఉండాల్సిన భర్త తరలిరాని లోకాలకు వెళ్లినా ఆమె కుంగిపోలేదు. ఎవరూ చేయని సాహసానికి పూనుకుంది. భర్త చేసిన కాటి కాపరి పనినే వృత్తిగా ఎంచుకుంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలానికి చెందిన ముత్యాల అరుణ. తాను బతకడమే కాదు, మరో 5 కుటుంబాలకు ఆసరాగా నిలుస్తోంది. ముత్యాల అరుణకు చిన్న వయసులోనే రాజమండ్రికి చెందిన కాటి కాపరి శ్రీనుతో వివాహమైంది. భద్రాచలం గోదావరి కరకట్ట వద్ద ఉన్న వైకుంఠఘాట్లో పనిచేసేవాడు. తీవ్ర అనారోగ్యానికి గురై మంచానికే పరిమితమయ్యాడు. ఇంటిని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి భర్తకు చికిత్స చేయించింది అరుణ. అయినా అతడి ప్రాణం దక్కలేదు. ఓవైపు భర్త మరణం, మరోవైపు అప్పులు, తినడానికి తిండిలేని పరిస్థితి. తనపైనే ఆధారపడిన నాన్న, పిల్లలు. తప్పనిసరి పరిస్థితుల్లో లోకులు కాకులై వద్దంటున్నా కాటి కాపరి పని చేపట్టింది. భద్రాచలం వైకుంఠఘాట్లో కాటి కాపరిగా పనిచేస్తోంది. కళేబరాలు, కంకాళాలు కళ్ళెదుట కనబడుతున్నా ఏమాత్రం జంకు లేకుండా మృతదేహాలకు అన్నీ తానై అంత్యక్రియలు నిర్వహిస్తోంది. ఇక మా ఆయనగారు అయితే చనిపోయి 3 సంవత్సరాలు అవుతుందండి. ఆయన చనిపోయిన కాడ నుంచి నేను కాలుస్తున్న బాడీలు. ఇదివరకంటే మా ఆయన కొంచెం సాయం చేసేదాన్ని, కానీ ఆయన చనిపోయిన కాడ నుంచి బాడీలు కాలవడం, పోడవటం అన్నీ నేనే చేస్తున్నా. నాకు 2 అబ్బాయిలు, ఒక పాప. పాపకు మ్యారేజ్ అయిపోయింది. మా ఆయనగారు ఉన్నప్పుడే మ్యారేజ్ అయిపోయింది. ఆయన ఆరోగ్యం మొత్తం పాడైపోయిన టైంలోనే పాపకి మ్యారేజ్ చేసేసాము. 2 అబ్బాయిలలో ఒక బాబు నాకాడే ఉంటున్నాడండి. ఇంకొక బాబు చదివించాలనుకున్నాను. మధ్యలో మా బాబుని చదువు ఆఫ్ చేసేసానండి. నా చదివిచ్చే తాత సరిపోలేదని ఆఫ్ చేశాను. అందరు కూడాను ఈ ఘాటి అంతా శుభ్రం చేసుకుంటూ, బాడీలు కాల్చుకుంటూ చేసుకుంటూ, వాళ్ళకు ఒక ముద్ద పెట్టుకుంటూ, నేను ఒక ముద్ద తింటూ, ఉన్ననాడు తింటున్నాం సార్, లేనినాడు అలాగే సదురుకుపోతున్నాం సార్. బాగా కుళ్లిపోయిన మృతదేహాలను చితిపై పెట్టడానికి ఎవరూ ముందుకు రాకున్నా అంత్యక్రియల పనులన్నీ అరుణే చూసుకుంటోంది. మృతదేహం కాలిపోకుండా మాంసం ముద్దగా ఉండిపోతే భగభగా మండే కట్టెలను మరో కర్ర సాయంతో ఎగదోస్తూ చితాభస్మం అయ్యే వరకు అక్కడే ఉండి విధులు నిర్వర్తిస్తోంది. సాధారణ మృతులకే కాదు, కోవిడ్తో మృతి చెందిన వారికి ధైర్యంగా అంత్యక్రియలు నిర్వహించింది అరుణ. ఆగస్టులో వరదలొచ్చినప్పుడు శ్మశాన వాటికలోకి నీళ్లొచ్చాయి. అప్పుడు కరకట్ట వాలులో కట్టెలు పేర్చి కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు చేసింది. కోవిడ్ బాడీలు అయితే ఏ టైంలో బాడీలు వస్తాయో కూడా తెలియదు సార్. అట్లా వదిలేసి వెళ్ళిపోయారు. మొన్న ఈ మధ్యలో కూడా బాడీని తెచ్చి అక్కడ పెట్టి వదిలేసి వెళ్ళిపోయారు. ఆ బాడీని కూడా నేనే పుల్లలు పెంచుకొని కాల్చుకున్నాను. పంచాయతీ వాళ్ళు బాడీలు పంపించినా కానీ ఒక డ్రెస్, కోవిడ్ డ్రెస్ ఏదన్నా ఇవ్వండి సార్ మరి నేను చేస్తానని అనేదాన్ని. డ్రెస్సులు కూడా పంపించట్లేదు. డ్రెస్ ఉన్నా లేకపోయినా కానీ కోవిడ్ బాడీలు కూడా కాలుస్తాను. ఆ బూడిద మొత్తం తీయటం, చేయటం, ఎత్తి పడబోయటం చేయటం చేస్తున్నా సార్. కొంతమంది అస్థికలకు వస్తున్నారు సార్, కొంతమంది ఏమో అసలు రావడం లేదు. రాని వాళ్ళ అస్థికలు అనాథ బాడీలకే కానీ, కోవిడ్ బాడీలే కానీ, ఏ అస్థికలైనా సరే నేనే ఆ బూడిదంతా ఎత్తి తీసుకుపోయి గోదావరిలో కలిపేస్తూ ఉంటాను. మొదట్లో శవాలకు దహన సంస్కారం చెయ్యాలంటే కాస్త భయంగా అనిపించేదని, ఇంటికి వచ్చాక అన్నం సహించేది కాదని అరుణ వాపోయింది. ప్రస్తుతం తండ్రితో పాటు మరో 2 వృద్ధులను అన్నీ తానే చూసుకుంటోంది. 2 అబ్బాయిలతో పాటు ఒక అమ్మాయిని కూడా పెంచుకుంది. పేదరికం కారణంగా 2 పిల్లల్ని చదువులు మాన్పించింది. ఎవ్వరూ లేని ముసలోళ్ళు ఉన్నారు సార్. నా కాడ 4 ఉన్నారు. వాళ్ళకి ఆధార్ కార్డులు లేవు, పింఛన్లు లేవు, ఏమీ లేదు. వాళ్ళకి ఏ ఆధారం, ఇల్లు వాకిళ్ళు కూడా ఏమీ లేవు సార్. వాళ్ళకి ఏ ఆధారం లేకుండా ఉన్నారు. చిన్న పిల్లలు కూడా ఉన్నారు సార్. ఆ పిల్లల్ని, ఆ ముసలోళ్ళని, వీళ్ళందరినీ చూసుకుంటూ నేను వాళ్ళతో పాటు సంతోషంగా ఈ ఘాటి చూసుకుంటూ వాళ్ళ ఆనందమే నా ఆనందం అనుకుని వాళ్ళతో పాటు నేను కూడా ఘాటిలోనే ఉండిపోవాలనుకున్నాను సార్. మా ఆయనగారు చనిపోయిన 3 సంవత్సరాల నుంచి నేను ఘాటిలోనే ఉంటున్నాను. నైటు పగులు ఎనీ టైం ఇక్కడే ఉంటున్నా. ఓవైపు కష్టాల కడలిని ఎదురీదుతూనే మరోవైపు జీవన పోరాటంలో సాహసోపేతమైన విధులు నిర్వహిస్తున్న ముత్యాల అరుణపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆమె సాహస ప్రయాణం ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది. దేవుడి రాత ఎలా ఉన్నా ఆమె చేతిరాత మాత్రం ప్రశంసనీయం. కాలం తనని ఎంతగా వెక్కిరించినా రేపటి పౌరుల భవిష్యత్తు కోసం టీచరమ్మగా మారి వారితో అక్షరాలు దిద్దించగలదు. తన అరచేతుల్లో గోరింటాకు పండే తావు లేకున్నా నవవధువుల ముంజేతులు వరకు మెహందీతో కొత్త రంగులు పూయించగలదు. ఇవన్నీ అవలీలగా చేయగలుగుతున్న ఆమెకు మణికట్టు కింద 2 చేతులు లేవు. అయితేనేం, అన్నీ ఉన్నా నైరాశ్యంలో బతికేవారికి
తన కథతో స్ఫూర్తిగా మారుతున్న ప్రగతి విజయగాథపై ప్రత్యేక కథనం. చేతులు పూర్తిగా లేకున్నా అక్షరాలు దిద్దిస్తూ మెహందీ అద్దుతూ తన పని తానుగా చేసుకుపోతున్న ఈ యువతి పేరు ప్రగతి. ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్. రెండు 2010లో తన పుట్టినరోజు నాడే విధి వెక్కిరిస్తే ప్రగతి దివ్యాంగురాలిగా మిగిలింది. కాలం చేసిన గాయాన్ని చూసి కుంగిపోకూడదని నిశ్చయించుకున్న ప్రగతి తల్లిదండ్రులు ఇచ్చిన భరోసాతో తనకు తానుగా నిలిచి గెలిచింది. दस में मेरा बर्थडे था तो घर पे कथा के लिए फूल चाहिए थे. उसके लिए फूल लेने में प्लॉट में गई थी छत के ऊपर से. तो छत के ऊपर से लाइन जा रही थी जिस पे हार्ट टच हो गए थे. उसकी वजह से नसें ब्लॉक हो गई थी जिसमें ब्लड सर्कुलेशन बंद हो गया था. इस वजह से हाथ निकालने पड़े. शुरू में तो प्रॉब्लम हुई थी लेकिन फिर बाद में सब पॉसिबल होता गया. जैसे मम्मी ने हेल्प की, सबने हेल्प की घर में, तो फिर सब पॉसिबल हो गया. अपना सारा काम अपने आप ही करती हूँ, लेके पढ़ाई से खाने पीने तक का सब काम अपने आप ही करती हूँ. उन दिनों ऐसा लगता था कि हाँ मैं कुछ नहीं कर पाऊंगी, सब मैं अपने पापा पर मम्मी पर डिपेंडेंट हो गई हूँ. पर अब ऐसा कुछ नहीं. उन्होंने मुझे अपना डिपेंडेंट बनना सिखा दिया है. పూర్తి స్వతంత్రురాలుగా కనిపించే ప్రగతి తన వ్యక్తిగత ఖర్చులు, చదువుల కోసం అవసరమయ్యే డబ్బులు, పిల్లలకు ట్యూషన్లు, అమ్మాయిలకు మెహందీ వేయడం ద్వారా సంపాదించుకుంటోంది. అంతేకాదు పేద పిల్లలకు పాఠాలు ఉచితంగానే చెబుతోంది. अभी मैं ट्यूशन्स पढ़ा रही हूँ और अपने लिए मतलब अपनी पढ़ाई का खर्चा और अपने सब एक्सपेंडिचर में खुद ही निकालती हूँ अपनी पढ़ाई से. और अपनी ट्यूशन पढ़ा करके मुझे मेहंदी डिजाइनिंग का भी शौक है तो मैं मेहंदी भी लगा लेती हूँ. बच्चे नहीं पढ़ पाते हैं, जिनके पेरेंट्स उन्हें नहीं पढ़ा पाते हैं, उनके पास पैसे नहीं होते, मैं उनको भी पढ़ाती हूँ और वैसे भी पढ़ाती हूँ. और जिनके पास पैसे नहीं होते उनको भी फ्री पढ़ाती हूँ. ఈ ప్రపంచంలో ఒకరు ఎక్కువ ఇంకొకరు తక్కువ అనేది ఏమీ ఉండదని, సాధించాలన్న లక్ష్యం బలంగా ఉంటే లింగభేదం అన్నది కూడా అడ్డురాదని ప్రగతి అంటారు. ఇక తన వైకల్యం ఎప్పటికీ తన సంకల్పానికి అడ్డుగోడ కాలేదని చెబుతారు. బీఈడీ పూర్తి చేసిన తాను టీచర్ లేదా బ్యాంకు ఉద్యోగి కావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రగతి అంటోంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజే సాగు చట్టాలకు వ్యతిరేకంగా మహిళా రైతులు ఆందోళన బాటపట్టారు. ఢిల్లీ, హర్యానా సరిహద్దు ప్రాంతం టిక్రీ వద్ద పెద్ద ఎత్తున మహిళలు రోడ్లపైకి వచ్చి తమ నిరసనలు తెలిపారు. రోడ్డుపై వందల సంఖ్యలో బైఠాయించిన మహిళలు కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన గళం విప్పారు. పంజాబ్ నటి సోనియా మాన్ టిక్రీ రహదారుల్లో మహిళలతో బైఠాయించి వారికి తన మద్దతు తెలిపారు. అటు ఘాజీపూర్ సరిహద్దుల్లో రైతులకు మద్దతు తెలుపుతూ మహిళలు ఆందోళనకు దిగారు. కేంద్రం ఇప్పటికైనా తమ నిరసనలు అర్థం చేసుకుని సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పొలంలో విద్యుదాఘాతానికి గురై చనిపోయిన ఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం సిరిపూర్లో జరిగింది. నడికుడు గ్రామానికి చెందిన బుక్యా రాజునాయక్ పొలంలో మందులు చల్లుతుండగా విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. పొలం మధ్యలో విద్యుత్ తీగ తెగిపోవడం వల్లే రాజునాయక్ చనిపోయాడని స్థానికులు పేర్కొన్నారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతదేహాన్ని మెట్పల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కొడుకంటే పున్నామ నరకం తప్పించేవాడు అంటారు. అలాంటి కొడుకు పసిప్రాయంలోనే కడతేరితే ఆ తండ్రికి ఇక ఎన్నటికీ తీరని శోకమే మిగులుతుంది. ఇంకా ఆ కొడుకు శరీర భాగాలు ఛిద్రమైన స్థితిలో దొరికితే ఆ నాన్న గుండెలు అవిసిపోతాయి. ఆ అవశేషాలను ఇంటికి తీసుకెళ్లడానికి ఏ సాయం అందక తుండుగుడ్డలో మూటకట్టి చేతి సంచిలో దాచుకుని కాలినడకన సాగే పయనం ఎంతటి నరకప్రాయమో చెప్పనవసరం లేదు. ఆ యాతనే అనుభవించాడు బీహార్లోని కతేర్ జిల్లాలో ఓ నాన్న.
చేతిలో సంచితో కళ్లలో నైరాశ్యంతో నడిచిపోతున్న ఈయన పేరు నీరు యాదవ్. ఆ సంచిలో ఉన్నది ఆయన రక్తం పంచుకు పుట్టిన 13 కొడుకు హరైం యాదవ్ అవశేషాలు. అనుకోని పరిస్థితుల్లో ప్రమాదంలో చిక్కుకున్న కుమారుడు అవశేషమై మిగిలితే ఆ శరీర భాగాలు చేతి సంచిలో దాచుకుని ఖననం చేసేందుకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన ఊరికి నీరు యాదవ్ అడుగులు అప్రయత్నంగా పడుతున్నాయి. నీరు యాదవ్ బీహార్లోని భగల్పూర్ జిల్లా వాసి. ఆయన 13 కుమారుడు హరేం యాదవ్ గోపాల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధి తిర్కాందా సమీపంలో బోటులో నది దాటుతూ ప్రమాదవశాత్తు నదిలో గల్లంతయ్యాడు. హరేం మృతదేహం కాథైర్ జిల్లాలోని కుర్సెలా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఓ ఘాటు వద్ద లభ్యమైందని పోలీసులిచ్చిన సమాచారంతో నీరు యాదవ్ అక్కడకు వెళ్లాడు. అక్కడి దృశ్యాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యాడు. హరైంను నదిలో మొసళ్ళు చేపలు పీక్కు తినగా అవశేషాలు మాత్రమే మిగిలాయి. పోలీసులు సమాచారమైతే ఇచ్చారు కాని మృతదేహాన్ని ఇంటికి తరలించే ఏర్పాట్లు మాత్రం చేయలేదు. కనీసం అంబులెన్స్ను పిలిచిన పాపాన కూడా పోలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో తనతో తెచ్చుకున్న ఓ గుడ్డలో కుమారుడి శరీర భాగాలను పొదిమి పట్టుకుని చేతి సంచిలో వేసుకుని ఏడ్చుకుంటూ తన ఊరికి కాలినడకనే పయనం మొదలుపెట్టాడు. అతడు రోడ్డు మీద బోరున విలపిస్తూ వెళ్తోంటే దారిలో వెళ్తున్నవారు ఆరా తీశారు. విషయం తెలుసుకుని చలించిపోయారు. మీడియాకు వార్త చేరింది. అక్కడ్నుంచి ఉన్నతాధికారులకు కూడా సమాచారం చేరడంతో కాథైర్ డీఎస్పీ విచారణకు ఆదేశించారు.